రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో జరిగిన సమైక్య ఉద్యమాన్ని అన్ని పార్టీలు తమ సొంత ఇమేజ్ ను కాపాడుకునేందుకు ఉపయోగించుకున్నాయి. తమ ఉనికిని చాటుకునేందుకు సమైక్య బాట పట్టాయి. అయితే టీడీపీ మాత్రం విభజనపై సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమై మంచి అవకాశాన్ని కోల్పోయింది. అధినేత చంద్రబాబు తీసుకున్న స్టాండ్ పై పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. ముందు తెలంగాణకు అనుకూలమని, ఆ తర్వాత సమన్యాయం అంటూ బాబు చేసిన వ్యాఖ్యలు రెండు ప్రాంతాల ప్రజల ఆగ్రహాన్ని చవిచూసింది. బాబు వ్యాఖ్యలను కవర్ చేసేందుకు సీమాంధ్ర తెలుగు తమ్ముళ్లు నానా ఇక్కట్లు పడుతున్నారు. తాము సమైక్యవాదులమే అని ప్రజలకు చెప్పుకునేందుకు పెద్ద కసరత్తులు చేస్తున్నారు. మేం మాత్రం కరుడుగట్టిన సమైక్యవాదులమే అంటూ డైలాగులు చెబుతున్నారు. ఈ యొక్క సమైక్యాంధ్రానికి న్యాయం చేస్తున్నాం అనేది ప్రజలు గ్రహిస్తున్నారు. మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. మేము ఈరోజు జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ మాకున్నటువంటి క్యాడర్ అందరూ కూడా ఈ యొక్క రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్త కానీ ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యి వాళ్ళు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. టీడీపీ బాటలోనే ప్రయాణించిన బీజేపీ చివరకు విభజన తప్పదనే నిర్ణయానికి వచ్చింది. ఇంకా ఆలస్యం చేస్తే ఇరు ప్రాంతాలకు నష్టమేనంటూ తమ వాయిస్ ను వినిపించారు సీమాంధ్ర కమలనాథులు. తెలంగాణ వాదం పేరు చెప్పి మన నిధులన్నీ కూడా అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టడం వలన ఈ ప్రాంతం అభివృద్ధి పూర్తిగా అడుగంటింది. ఇకనైనా సరే మనం మేల్కొని మన హక్కులు మనం సంపాదించుకొని మనం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అప్పుడు మనం మన అభివృద్ధిని మనం చేసుకోవచ్చు అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క విధానం. ఓవైపు సీమాంధ్రలో భవిష్యత్ ఏంటో తెలియక టీడీపీ పార్టీ నానా తంటాలు పడుతుంటే, మరోవైపు విపక్షాలు ఆ పార్టీపై విమర్శల అస్త్రాలు సంధిస్తున్నారు. అసలు సమన్యాయానికి అర్థం చెప్పాలంటూ ఇతర పార్టీల నేతలు టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. ఆయన రెండు కళ్ళ సిద్ధాంతంతో తెలంగాణ ప్రాంతంలో కన్నుపరుచుకున్నారు, సీమాంధ్ర ప్రాంతంలో కన్నుపరుచుకున్నారు. ఆయన నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరన్న విషయాన్ని ఆయన తెలిసిపోయి కేవలం స్వార్థంతో ఏదో ఒక రంగా దొడ్డుదారిని అడ్డుదారిని ఏదో రంగా ఆయన ఇవాళ చీఫ్ మినిస్టర్ వాళ్ళని చూస్తున్నారు. దాన్ని ప్రజలు ఆయన రెండు కళ్ళు పొడిచారు. ఆయనకి లైఫ్లో ఇంకా యోగ్యం లేదన్న విషయాన్ని ఆయనకి తెలుసు కాబట్టి ఇలాంటి వేషాలు పకట వేషాలన్నీ వేస్తూ ఉంటారు. మొత్తానికి చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం టీడీపీని సందిగ్ధంలో పడేస్తోంది. సీమాంధ్రలో రావాల్సిన మైలేజ్ ను కోల్పోతుండటంతో పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు సీమాంధ్ర తెలుగు తమ్ముళ్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమంలో టీడీపీ స్కోర్ చేయలేకపోయింది. అధినాయకుడిగా కన్ఫ్యూజన్ ఉంటే క్యాడర్ ఇంకేం చేస్తామంటే తలలు పట్టుకున్నారు. ఒక మహా ఉద్యమాన్ని క్యాష్ చేయలేకపోయిన బాధ టీడీపీ నాయకుల్లో అయితే కనబడుతుంది. 30% మౌలానా, ఎల్ శ్రీనివాస్, V6 న్యూస్, విశాఖ.